విజయవాడ రాజకీయాల్లో సంచలన నిర్ణయం తీసుకున్నారు కేశినేని నాని సంచలన నిర్ణయం అయితే తీసుకున్నారు. ప్రత్యక్ష రాజకీయాల నుంచి కూడా తప్పుకుంటానంటే విజయవాడ మాజీ లోక్సభ సభ్యుడు కేశినేని నాని సంచలన ప్రకటన అయితే చేశారు. కేశినేని నాని మొదట ప్రజారాజ్యంతో తన రాజకీయ జీవితాన్ని అయితే ప్రారంభించారు. తర్వాత టీడీపీ నుంచి విజయవాడ లోక్సభ స్థానం నుంచి 2 సార్లు పోటీ చేశారు. 2 సార్లు కూడా విజయలక్ష్మి అయితే 2 సార్లు కూడా కేశినేని నానిని వరించింది. అయితే అప్పటి నుంచి కూడా కొంత కేశినేని నానికి తెలుగుదేశం పార్టీలో ఉన్న కొంతమంది విజయవాడ ముఖ్య నాయకులకు కూడా కొంత గ్యాప్ ఉంది. అయితే తన కూతురు గతంలో పోయిన ఎన్నికల్లో కార్పొరేషన్ మేయర్గా కూడా నిలబడ్డప్పుడు కూడా కొంతమంది నాయకులు తమకు సపోర్ట్ చేయలేదని బహిరంగంగానే విమర్శించిన నాని తర్వాత జరిగిన పరిణామాల్లో కొంత తెలుగుదేశాన్ని వీడి వైసీపీకి అయితే పోవడం జరిగింది. అయితే వైసీపీ నుంచి కూడా విజయవాడ ఎంపీ స్థానం నుంచి పోటీ చేయడం జరిగింది. అయితే విజయవాడ నాని 2 లక్షల పైచిలుకు ఓట్లతో ఘోర పరాజయం అయితే పొందడం జరిగింది. దానికి సంబంధించి కొంత మానసికంగా కూడా తన తమ్ముడి చేతిలోనే ఓడిపోవడం కొంత నానికి డైజెస్ట్ కాని పరిస్థితి నెలకొని ఉంది. ఆ నేపథ్యంలో నాని సంచలనమైన నిర్ణయం అయితే తీసుకున్నారు. తన రాజకీయాల నుండి తప్పుకుంటున్నట్లుగా కూడా ట్విట్టర్ వేదికగా తన ప్రకటన అయితే ప్రకటించడం జరిగింది. అయితే కేశినేని నాని గతంలో కేశినేని ట్రావెల్స్ అధినేతగా ఉన్నారు. అయితే ఆయనకి రాష్ట్ర వ్యాప్తంగా కూడా టూరిస్ట్ బస్ సర్వీస్ అయితే నడిపిన పరిస్థితి ఉంది. తన కూతురు కేశినేని శ్వేత కొంతకాలం కూడా ట్రంప్కు సంబంధించిన పిఆర్ అంటే ఏదైతే ఎలక్షన్ క్యాంపెయినింగ్లో కూడా పనిచేయడం జరిగింది. అలానే కేశినేని నాని టాటా గ్రూప్ ఆఫ్ చైర్మన్ రతన్ టాటాతో కూడా కొంత సన్నిహితంగా మెలిగేవాడని ఒక ఇది ఉంది. అలానే దాంతోపాటు నితిన్ గడ్కరీ బీజేపీలో ఉన్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో కూడా కొంత సన్నిహితంగా ఉండేవారు. అలాంటి పరిస్థితుల్లోనే విజయవాడకి సంబంధించి 2 హైవేలు కూడా అంటే 2019లో కూడా 2019 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికి కూడా 2 బెంచ్ సర్కిల్ వద్ద ఉన్న 2 ఫ్లైఓవర్స్ని అలానే కనకదుర్గ వారధిని కూడా పూర్తి చేయడంలో కొంత కేశినేని నాని కీలకంగా వ్యవహరించిన పరిస్థితి అయితే ఉంది. అయితే అయినప్పటికీ కూడా కొంత తెలుగుదేశం నాయకులతో కృష్ణా జిల్లా తెలుగుదేశం నాయకులతో కొంత కేశినేని నానికి గ్యాప్ అయితే ఉండటం జరిగింది. ఆ గ్యాప్ పెరిగి పెద్దదిగా మారి ఒక్కసారిగా పార్టీ మారిన పరిస్థితి అయితే ఉంది. అలానే కేశినేని చిన్ని తన సొంత సోదరుడే కేశినేని నానికి వ్యతిరేకంగా కేశినేని నాని మీద పోటీ చేయడం ఇద్దరు అన్నదమ్ముల సవాల్గా పెరిగింది. అంటే కేశినేని నాని కృష్ణా రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. గతంలో కూడా 2019 ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి క్లీన్ స్వీప్ చేసే పరిస్థితుల్లో కూడా కేశినేని నాని పీవీపీ ఓనర్ మీద గెలవడం జరిగింది. అలాంటి పరిస్థితుల్లో కూడా అంత ఇమేజ్ ఉన్న కేశినేని ఒకసారిగా పార్టీ మారడంతో కొంత మైలేజ్ అయితే తగ్గిన పరిస్థితి ఏర్పడింది. ఆ నేపథ్యంలో కేశినేని నాని అంటే ట్విట్టర్ వేదికగా తన రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు కూడా సంచలన ప్రకటన అయితే చేశారు. 2 సార్లుగా ఎంపీగా గెలిచిన కేశినేని నాని విజయవాడ ప్రజలకైతే ట్విట్టర్ వేదిక తనకి 2 సార్లు గెలిపించినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. అంతేకాకుండా ఈ ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి ఘోర పరాభవం చవిచూసిన తమ్ముడి చేతిలో పరాభవం చవిచూసిన కేశినేని నాని తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఇన్ని రోజులు కూడా తనను విజయవాడ ప్రజలు ఆదరించారని వారందరికీ తన కృతజ్ఞతలని ఒక్కసారిగా రాజకీయాల నుంచి పూర్తిగా దూరంగా ఉంటున్నానని చెప్పి ఒక సంచలనమైన ప్రకటన అయితే చేశారు. దీనికి సంబంధించి కూడా కొంత ఏదైతే టీడీపీ నేతల మీద టీడీపీ నాయకుల మీద కొంత ఏదైతే ఘాటైన వ్యాఖ్యలు చేశారో వాటికి సంబంధించి కొంత టీడీపీకి సంబంధించిన నాయకులు కూడా కొంత కక్షపూరితమైన దాని మీద రివెంజ్ కార్యక్రమాలు ఏమైనా తీర్చుకునే ఉంటుంది అనే ఒక నేపథ్యంలో కూడా ఈ రాజకీయాల నుంచి దూరంగా వెళ్ళిపోవాలనే ఆలోచనలో ఆలోచన చేసినట్లుగా కూడా రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తున్నారు. మొత్తానికి కేశినేని నాని అయితే ఒక సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకోవడం కొంత రాజకీయ వర్గాల్లో ఆశ్చర్యాన్ని అయితే గురి చేసిన పరిస్థితి ఏర్పడుతుంది.